వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రేవంత్ ఉత్తమ్లో కేసీఆర్ కి ఎక్కడ పేరు వస్తుందో అని బేసజాలకు పోతున్నారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాల్సిందే. పెద్దపల్లికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రూపారెడ్డి హత్యపై సూర్యాపేటలో ఉపాధ్యాయుల నిరసన. మహిళలకు ఉపాధ్యాయులకు తక్షణ భద్రత కల్పించాలని డిమాండ్. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించాలి. బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు డిమాండ్. సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని అన్నారు. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వారు కేవలం 7వ బ్లాక్ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందని అన్నారు. సుందిళ్లలు బాగున్నాయని కితాబిచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ ఉత్తమ్లు కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని బేసజాలకు పోతున్నారని ఫైర్ అయ్యారు. కన్నెపల్లి పంపు హౌస్ వద్ద వృధాగా పోతున్న నీటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలో చూడాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగంకు ప్రాణహిత ఒక్కటే ఆధారం కాబట్టి కన్నెపల్లి కింద కాఫర్ డ్యాం నిర్మాణం చేయాలని అన్నారు. పంటలను కాపాడుకునేందుకు వృధాగా పోతున్న ప్రాణహిత నది జలాలను వాడుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. ప్రభావంతో రాష్ట్రంలో రైతాంగం అంతా ఆందోళనకు గురవుతుంటే ఇప్పుడు ఒకటి విద్యుత్ సరఫరా గతంలో ఏదైతుందో 24 గంటలు ఏ విధమైన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడడం జరిగింది. సరే, ఇప్పుడైతే రాత్రి కరెంటు కనుమరుగైపోయింది. దినములు ఎప్పుడొస్తుందో తెలియదు. సరే, ప్రాజెక్టులు కాలువల ద్వారా నీరు అందింపజేసేటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆనాటి తుమ్మడి హట్టి వీళ్ళ చేవెళ్ళ ఏదైతున్నదో ప్రాజెక్టును రీడిజైనింగ్తో ఏదైతుందో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి యావత్ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమయ్యే విధంగా వీళ్ళ కార్యక్రమం రూపొందించి అమలుకు తెస్తే సరే, ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. సమ్టైమ్స్ ఏదైతుందో వీళ్ళ ఏదో ఒక బ్యారేజ్, ఒక పియర్ ఏదైతుందో ప్రమాదంతో కుంగిపోతుంది. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. వీళ్ళ మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతుందో ఓన్లీ ఇన్ 7th బ్లాక్ అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ ఏదైతుందో ఓన్లీ 7th బ్లాకే ఒక 2 పియర్స్ పగుళ్ళు వచ్చినాయి. దాన్ని మరమ్మతు చేసుకుని దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచించారు. పైన అన్నారం, సుందిల్ల ఆ 2 బ్యారేజ్ ఉన్నాయి. ఎంతవరకు ఏదైతుందో ఎన్డీఎస్ఏను సాకుగా చూపెడుతూ, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సాకుగా చూపెడుతూ వీళ్ళ వృధా పోతున్నటువంటి యొక్క ప్రాణహిత నదీ జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారంకు ఎత్తిపోసి, అన్నారంకి వెళ్ళి సుందీళ్ళకి ఎత్తిపోస్తే, సుందీళ్ళకి వెళ్ళి ఏది ఎత్తుందో మన ఎల్లింపల్లికి ఎత్తిపోసే అవకాశం ఉంది. మనకు ఇన్ని అవకాశాలు రెడీమేడ్ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ రెడ్డి కానీ ఏదైతుందో ఎంతవరకు ఏదైతుందో ఇవాళ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి తెస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరుస్తుందో, కాళేశ్వరం ప్రాజెక్టుగా అసలు కనుమరుగైపోయింది, అది వాడుకలోకి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ ఏదైతుందో ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ
సిడబ్ల్యూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. ప్రజల నిధులతో మంజూరైన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. 1000 కోట్లకు పైగా విలువైన ఆర్ఓబీలు, ఎఫ్ఓబీలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులకు అనుమతిచ్చిన ఆన్ గ్రౌండ్ లో పనులు ప్రారంభం కాకపోవడం తీవ్ర విచారకరమని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వరకు నిరంతరం ఫాలో అప్ చేస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పెద్దపల్లి హక్కుల కోసం ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని, మంజూరైన ప్రతి రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. To the railway meeting, South Central Railway meeting, and it's very sad that all our projects, whichever we have given from the Congress side, whichever Congress MPs have given proposals, there have been approved sanctions. We have followed up in Delhi, we have followed up with the Railway Board, and we are also following up with the South Central Railway here. But none of the projects which have been sanctioned, I have got almost 1,000 crores of sanctions pending over the last 5 years accumulated together, and still there is not one stone that is moved or installed in any of these projects. We have come today to discuss about why this injustice is happening towards places where representation is not from the BJP. This is the country's fund, the people's fund, and from Peddapalli we contribute a huge amount in terms of freight. Almost 10% of the railway freight comes from Peddapalli because of our Singareni and coal mines, and it is sad to see that this amount is not being returned for the development of the Peddapalli infrastructure. To the railway meeting, South Central Railway meeting, and it's very sad that all our projects, whichever we have given from the Congress side, whichever Congress MPs have given proposals, there have been approved sanctions. We have followed up in Delhi, we have followed up with the Railway Board, and we are also following up with the South Central Railway here. But none of the projects which have been sanctioned, I have got almost 1,000 crores of sanctions pending over the last 5 years accumulated together, and still there is not one stone that is moved or installed in any of these projects. We have come today to discuss about why this injustice is happening towards places where representation is not from the BJP. This is the country's fund, the people's fund, and from Peddapalli we contribute a huge amount in terms of freight. Almost 10% of the railway freight comes from Peddapalli because of our Singareni and coal mines, and it is sad to see that this amount is not being returned for the development of the Peddapalli infrastructure. And we are here to raise our voice, and we will continue until Peddapalli gets its rightful due. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో 10వ తరగతి విద్యార్థుల చేతిలో ప్రిన్సిపల్ రూపావరెడ్డి హత్యకు గురైన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సూర్యాపేటలో ప్రైవేటు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హంతకులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు మరియు ఉపాధ్యాయులకు తక్షణ బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ జీవో ద్వారా డిప్లొమా విద్యార్థుల స్థాయిని తగ్గిస్తూ వారికి బీటెక్ విద్యలో ఉన్నత అవకాశాలను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. డిప్లొమా విద్యార్థుల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంట నిలబడుతుందని, అవసరమైతే విద్యార్థులతో కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి న్యాయం సాధించే వరకు పోరాడుతామని గిరిబాబు స్పష్టం చేశారు. అందరికీ నమస్తే. నేను మీ గిరిబాబు లకావత్, బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిప్లొమా విద్యార్థులను మోసం చేయడం కోసం జియో నెంబర్ 97 తీసుకొచ్చి వారి యొక్క స్థాయిని తగ్గించి బీటెక్ విద్యకు దూరం చేస్తూ వారిని నయవంచనకు గురి చేస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము రాబో రోజుల్లో డిప్లొమా విద్యార్థులతో కలిసి మేము మెడలు వంచి వారికి న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ హక్కుల పేరుతో చాలా మంది ఇంజనీర్లను తయారు చేసి ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే స్థాయికి విద్యా వ్యవస్థను తీసుకెళ్లాం. ఎంతో మంది నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీల్ని మన కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేసినాం. కానీ నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ల పేరుతో జాబులు లేకుండా ఈ రోజు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చినాం. రాబో రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, విద్యార్థులకు ఇచ్చినటువంటి నా హామీలు నెరవేర్చండి. మొన్ననే ఆగస్టు 15కి 2400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకి మద్దతుగా ఉంటుంది. వారితో పాటు ఉద్యమాలు నిర్వహించి మీ మెడలు వంచి వారికి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేటీఆర్. జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని రసూల్పుర 2వ వార్డు మార్గదర్శిని కాలనీ జైన్ మందిర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మార్గదర్శిని కాలనీ అసోసియేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని వార్డుల్లో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. $177 వచ్చినా అంటే చాలా అవసరం ఇది. సెకండ్ క్యాంప్ అన్న ఇక్కడేనా? ఇక్కడ ఒకటి మన పాలెం రైల్లో क्या है इसके लिए? घुटने के लिए స్టిల్ యు ఆర్ వర్కింగ్ ఏడా అంటే హాస్పిటల్ లేకపోతే ప్రైవేటా? పెడితే ఏమవుతుంది, ఆ టాబ్లెట్స్ ని కంటిన్యూ చేయొచ్చు, రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడి నుంచి గోళీలు తీసుకోవచ్చు. తమ్ముడు అంగమొత్త శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈరోజు జనహిత సేవా ట్రస్ట్ మరియు కీమ్స్ వారి ఆధ్వర్యంలో మార్గదర్శి కాలనీ కమ్యూనిటీ హాల్లో మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపులో అన్ని రకాల ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తారు, ఈసీజీ కూడా చెక్ చేస్తారు. వీళ్ళలో గొప్పమైన విషయం ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా పెట్టడం. ఇప్పుడే మనం చూసినాం చాలామంది వృద్ధులు కూడా నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ యొక్క టీం అందరికీ హృదయపూర్వకంగా నా ఒక అభినందన తెలుపుతున్నాను. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా ఖరీదు, వైద్యమే కన్సల్టేషన్ ఫీజుతో పాటు
ఎక్కడికి వెళ్ళినా ల్యాబ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని షుగర్ చెకింగ్ కావచ్చు, బీపీ చెక్లు కావచ్చు, ఏ చెకింగ్ అయినా కూడా డబ్బులు తీసుకుంటారు డాక్టర్లు. ఇక్కడ ఫిజిషియన్లు వచ్చినా కూడా బయట అయితే పైసలు తీసుకుంటారు. ఇక్కడ అంతా ఉచితంగా ట్రీట్మెంట్తో పాటు ఉచితంగా మందులు ఇస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఇంకా కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని బస్తీలలో ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేసేయాలని కూడా మూర్తి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టీం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ ద్వారా అనేక మందికి అనేక రకాలుగా జబ్బులు. మా ఇంటి కాంపౌండ్ గోడ కబ్జా చేసి ఇంటిని నిర్మించడమే కాకుండా దౌర్జన్యంగా తమపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్రాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా మౌలాలి వెంకటేశ్వర నగర్ కు చెందిన గౌరీదేవి ఈ విషయమై హనుమంతరావుపై స్థానిక పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తమపై బూతులు తిడుతూ దాడులు చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నాడని, అంతేగాక నేను దళితుడను, మీపై అట్రాసిటీ కేసు పెట్టి లోపల వేయిస్తానని, ఇల్లు అమ్ముకొని వెళ్లాలని మానసికంగా వేధిస్తున్నాడని కమిషన్ కు వివరించింది. వృద్ధులపై నన్ను, నా భర్తను వేధిస్తున్న హనుమంతరావుపై తగున చర్యలు తీసుకోవాలని గౌరీదేవి విజ్ఞప్తి చేసింది. ఇక్కడ ఇచ్చు నా పేరు గందె గౌరీదేవి. నేను మౌలాలి తార్నాక్ హౌసింగ్ బోర్డు కల్లా వచ్చాను. వెంకటేశ్వర నగర్ మౌలాలి మెయిన్ రోడ్డు. మా ఇంటి వెనకాల ఇల్లు కడుతున్నారు. వాళ్ళు కట్టే ముందు మీరు మాకు సహకరించాలి, మీరు హెల్ప్ చేయాలి, మేము గోడ పెట్టుకుంటాం, మా ఇల్లుకు కాంపౌండ్ గ్రిల్స్ వేసుకుంటాం, మీది మాది ఉంది వెనకాల అని చెప్పారు. వాళ్ళ పని 3 ఫ్లోర్లు అవ్వగానే మా గోడ యూజ్ చేసుకుంటే ఈ గోడ మాది అంటుర్రు. మా దాంట్లోకి 3 ఫీట్లు స్లాబు జరిగింది. ఇది కొట్టేయండి అంటే మేము చెయ్యము, ఇది మాదే అంటుండ్రు, దౌర్జన్యం చేస్తుర్రు. ఏమి అన్నా కూడా మేము దళితులము, మీ మీద SC ST కేసు వేస్తాము, మీరేం చెయ్యలేరు, మీరు లోపల పోయి కూర్చోవాలి, ఇది నాదే అంటుండు. నేను స్థానికంగా ఉన్న పెద్ద మనుషులకు, కార్పొరేటర్కి అందరికీ చెప్పిన, ఎవరూ నాకు సహాయం చేయట్లేదు. ప్లస్ CM క్యాంపస్ ప్రజావానికి వెళ్ళిన 3 టైమ్స్, ఇక్కడ కాపురా సర్కిల్ ప్రజావానికి వెళ్ళిన 2 టైమ్స్, కమిషనర్ మల్కాజిగిరి కమిషనర్ దగ్గరికి వెళ్ళా 2 టైమ్స్. ఎక్కడికి పోయినా ఎవ్వరు ఏమీ చేయట్లేదు, ఎవ్వరు రావట్లేదు, చూడట్లేదు, ఏమి చెప్పట్లేదు. వచ్చినాము అంటారు, వస్తాము అంటారు, ఎవరు రావట్లేదు. మరి నా అదృష్టమా దురదృష్టమా, ఇది ఏంటిది, నా మంచితనానికి ఇది పరీక్షణ? ఎక్కడ కాక నేను రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతున్నా. 100కి ఫోన్ చేసిన 2 టైమ్స్ గొడవ చేస్తుంటే వాళ్ళు రాలేదు. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి అంటే నేను తెల్లారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. దాన్ని మేము వెరిఫికేషన్ చేసాము. రేపు రామ్మ అని రోజు తిప్పుతున్నారు, మాట్లాడుతుండ్రు. పోలీస్ స్టేషన్ పోతే రేపు రండి అని చెప్తున్నారు. 15 ఆగస్టు అంటున్నారు, బోనాలు అంటున్నారు, సెలవులు అంటున్నారు, కానీ నా పని అవ్వట్లేదు. నేను అందరి దగ్గరికి తిరిగి వేసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. రోజు ఆయన మా ఇంటి వెనకాల మా ఇంట్లోకి నిలబడి మిమ్మల్ని చంపుతా, మిమ్మల్ని కొడుతా, ఈ గోడ నాది అని బెదిరిస్తుండు. మాకు బాత్రూమ్ స్నానానికి పోవాలంటే కూడా భయమే అవుతుంది. 6 గంటల వరకే స్నానం చేసి లోపలికి వచ్చేస్తున్నాం. మా ప్రాణహాని. మల్లెపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య తీవ్రంగా కలిచివేసిందని,
బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకిత భావంతో పనిచేసిన ఒక గురువును కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొంటూ రూపారెడ్డికి కన్నీటి నివాళులర్పించారు. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన విషాదం కాదని ప్రభుత్వ సామాజిక వైఫల్యానికి అద్దం పడుతుందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు పూర్తి బాధ్యత కల్పించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఇటీవల మల్లేపల్లి స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి గారి యొక్క దారుణ హత్య ప్రభుత్వ వైఫల్యం, సామాజిక వైఫల్యం. ఈ సంఘటన దారుణంగా కలిచివేస్తా ఉంది. ఇలాంటి సంఘటన ఇక ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మనందరం కూడా ఉపాధ్యాయ లోకానికి అండగా ఉండాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇవి ఇప్పటికున్నటువంటి బులెటిన్ అప్డేట్స్. రేవంత్ ఉత్తమ్లో కేసీఆర్ కి ఎక్కడ పేరు వస్తుందో అని బేసజాలకు పోతున్నారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాల్సిందే. పెద్దపల్లికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రూపారెడ్డి హత్యపై సూర్యాపేటలో ఉపాధ్యాయుల నిరసన. మహిళలకు, ఉపాధ్యాయులకు తక్షణ భద్రత కల్పించాలని డిమాండ్. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించాలి. బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు డిమాండ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.